Director Suresh Garu and CEO of Kakatiya Group of Schools, Srikanth Reddy sir, and all the dignitaries and all the staff members, teaching and non-teaching staff, and parents and my dear students. Good evening to one and all. I am very happy to be here today. We are celebrating annual day and also graduation ceremony for UKG children. First of all, I would like to congratulate all UKG children. They successfully completed their pre-primary education. Now they will enter into primary school, and all the best to all the UKG students. So first, I want to share few things about Kakatiya Group of Schools. కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను కాకతీయ స్కూల్ గురించి. కాకతీయ గ్రూప్ started in the year 2007 with 137 students only. Now this group expands to 65 branches at various places in Telangana state. In Hyderabad we are having 28 branches. The overall strength Kakatiya Group of Schools nearby 50,000 strength right now. So for this success, mainly three reasons are there. The first one is our well-designed academic program. Second one is our dedicated staff. The third one is very important, parents' cooperation. So without your cooperation, we can't do anything. So I thankful to all the parents and supporters of Kakatiya Group of Schools. Without your support, you can't do anything. In future also, we'll expect the same support. Definitely, we will produce the better results in all aspects. So you know, the children of today will become adult citizens of tomorrow. Neti balale repati pavulu. So our country development and growth highly depends on the school education system. So our motto is also a all-round development of the child, but real definition of the education is all-round development. But most of the parents, they are expecting the marks. Marks వస్తే మా బాబు ఇంటెలిజెంట్, మార్క్స్ తక్కువ వస్తే మా బాబు డల్ అనుకుంటారండి. బట్ మార్క్స్ నాట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఫర్ ద ఇంటెలిజెంట్. సో మార్క్స్ వచ్చిన వాడే ఇంటెలిజెంట్ అయితే ఇవాళ మిగతా వాళ్ళందరూ కూడా దేనికి పనికిరాని వాళ్ళ కింద లెక్క. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, మార్క్స్ అనేవి ఒక్కటే కొలమానం కాదు వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్కి. The main source of intelligence is concentration and experience. ఈ రెండు ఉంటే ఏ వ్యక్తి అయినా దేంట్లో అయినా తెలియగలవాడుగా అవ్వచ్చు. The first one is concentration. అంటే ఒక పని చేస్తున్నప్పుడు మనం దాని మీద శ్రద్ధ పెట్టాలి. ఇఫ్ ద స్టూడెంట్ అయితే చదువు మీద శ్రద్ధ పెడితే చదువులో ఇంటెలిజెంట్ అవుతాడు. స్పోర్ట్స్ మ్యాన్స్ అయితే స్పోర్ట్స్లో శ్రద్ధ పెడితే స్పోర్ట్స్లో ఇంటెలిజెంట్ అవుతారు. బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ మీద ఇంట్రెస్ట్ పెడితే బిజినెస్లో సక్సెస్ అవుతారు, బిజినెస్లో ఇంటెలిజెంట్ అవుతారు. సో ఇక్కడ డిఫరెంట్ పీపుల్స్, ఎవ్రీ వన్ ఈజ్ ఆల్సో ఇంటెలిజెంట్. ద సోర్స్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆన్ ఎ పర్టిక్యులర్ వర్క్. సో స్టూడెంట్గా ఉన్నంత వరకు పిల్లలు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్గా ఎవ్రీ వన్ విల్ బికమ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్. అండ్ ఎక్స్పీరియన్స్, ఇంకొకటి కూడా చెప్పాను, ఎక్స్పీరియన్స్ కూడా ఒక మెజర్మెంట్ అండి ఇంటెలిజెంట్కి. అంటే ఎక్స్పీరియన్స్ అంటే చేసిన పనిని 4 సార్లు చేస్తే ఆటోమేటిక్గా మనం దాంట్లో ఇంటెలిజెంట్ అవుతాం. ఫస్ట్ మనం డ్రైవింగ్ చేయటం రాదు, బైక్ డ్రైవ్ చేయలేము, సైకిల్ తొక్కలేము. 10 సార్లు నేర్చుకుంటాం, ఆటోమేటిక్గా దాంట్లో మనం డ్రైవింగ్ పర్ఫెక్ట్ అవుతాం. ఎలా అయ్యాం పర్ఫెక్ట్? బై ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్ అయ్యాం. అలాగే పిల్లలు కూడా చదివిన క్వశ్చన్ అర్థం కాకపోవచ్చు,
దాన్ని రివైజ్ చేయండి, ఇంకొకసారి చదవండి, 10 సార్లు చదవండి. డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి టీచర్స్లో, డెఫినెట్గా దాంట్లో మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఫైనల్గా మీరు అనుకున్న పొజిషన్కి రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్లీ ఎవ్రీవన్ షుడ్ రీచ్ యువర్ గోల్స్ ఇన్ యువర్ లైఫ్ ఫైనల్లీ. సో పేరెంట్స్, everyone is also very busy with their your own works, I know, but nowadays you don't have the minimum time to spend with your child. According to my view, the best gift you can give to your child is your time. మీరు మీ పిల్లలకి ఇచ్చే టైం కంటే గొప్ప బహుమతి ఏదీ ఉండదండి. మీరు ఏమిచ్చినా దట్ ఈస్ ద సెకండరీ, కానీ మీరు మీ పిల్లలతో స్పెండ్ చేసే టైమే గొప్ప బహుమతి. సో కాబట్టి అది మిస్ కావద్దు. ఎవ్రీ పేరెంట్ యూ షుడ్ మెయింటైన్ ద మినిమమ్ టైమ్ టు స్పెండ్ విత్ యువర్ చైల్డ్. ప్రతిరోజు 1 గంట కూర్చొని ఏం జరుగుతుంది స్కూల్లో, నువ్వేం చదువుతున్నావు, హోంవర్క్ ఏమి ఇచ్చారు, ఎలా చదువుతున్నావు అనేది ఫ్రమ్ నర్సరీ అన్వర్డ్స్ యూ హ్యావ్ టు ఫాలో లైక్ దట్. అంతేగాని నేను 10th క్లాస్ వచ్చాక పట్టించుకుంటా మా బాబుని, ఇంటర్మీడియట్కి వచ్చాక కదా ఐఐటి రాయాల్సింది అప్పుడు పట్టించుకుంటానంటే చేజారిపోతారండి. సో కాబట్టి ఫ్రమ్ ద బిగినింగ్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ యువర్ చైల్డ్. డెఫినెట్లీ దే విల్ బ్లూమ్ టు బి ఎ డిఫరెంట్ లవ్లీ ఫ్లవర్స్ ఇన్ ద సొసైటీ, నో డౌట్ అట్ ఆల్. సో లాస్ట్ ఇయర్ 10th క్లాస్ రిజల్ట్స్ గురించి మన కాకతీయలో ఏం సాధించామనేది కూడా మీకు షేర్ చేసుకోవాలి. సో లాస్ట్ ఇయర్ ఇన్ బోర్డ్ ఎగ్జామినేషన్ we got 588 marks out of 600. So that is the state 4th place we are having. ఈ రాష్ట్రంలో 4వ ప్లేస్లో మనం ఉన్నామండి. సో దిస్ ఇయర్ విల్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ దట్, డెఫినెట్లీ 590 ప్లస్. సో టుడే ఫస్ట్ ఎగ్జామినేషన్ కంప్లీటెడ్, తెలుగు ఎగ్జామ్. సో అవర్ స్టూడెంట్ డన్ వెరీ వెల్. సో రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా చాలా బాగా రాస్తారని అనుకుంటున్నారు. మా టీచర్స్ బాగా కష్టపడతారు, మా పిల్లలు అంతకంటే ఎక్కువ కష్టపడతారు. సో ఐ హోప్ డెఫినెట్లీ విల్ గివ్ వెరీ గుడ్ రిజల్ట్స్. సో ఐ థింక్ ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ అవర్ చిల్డ్రన్ ప్రోగ్రామ్స్. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ టైమ్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.